హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఆప్షన్ ట్రేడింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆప్షన్ ట్రేడింగ్ గురించి మై పర్సనల్ వ్యూ వచ్చేసరికి మీరు పూర్తి నాలెడ్జ్ ఉంటేనే ఈ ఆప్షన్ ట్రేడింగ్‌లోకి ఎంటర్ అవ్వండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ తోటి గాని మీరు ఎంటర్ అయ్యారు అంటే మాక్సిమం మీరు లాస్ తోనే బయటికొచ్చేస్తారు. ఓకేనా? ఈ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఫుల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ ఆప్షన్ ట్రేడింగ్‌లో మనం ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని 2 ఆప్షన్స్ మనకి చూడగలం. కాల్ అండ్ పుట్ అని చూడగలం. కాల్ అనేది బై చేయడం, పుట్ అనేది సెల్ చేయడము, లేదా కాల్ అనేది సెల్ చేయడం, పుట్ అనేది బై చేయడం అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. మనం క్లారిటీ తెచ్చుకుందాం. ఈ వీడియోలో ఓకేనా? సో, చూసారు కదా! ఈ కాల్ అనేది మనం ఎప్పుడు బై చేస్తామంటే మార్కెట్ అనేది అప్ అయితుందని మనకు తెలిసినాక బై చేస్తాం. అలాగనే పుట్ అనేది మనం ఎప్పుడు బై చేస్తామంటే ఈ పుట్ అనేది మార్కెట్ అనేది డౌన్ ఎళ్ళిపోతుంది అని తెలిసినప్పుడు మీరు పుట్ అనేది బై చేస్తాం. ఇక్కడ చూడండి మార్కెట్ గోయింగ్ డౌన్ బై ద పుట్. ఓకేనా? సో, కాల్ అనేది మార్కెట్ అనేది గోయింగ్ అప్ బై ద కాల్. ఓకేనా? అలాగనే కాల్ అనేది మనం ఎప్పుడు సెల్ చేస్తాం? మార్కెట్ గోయింగ్ డౌన్ సెల్ ద కాల్. ఓకే. అలానే పుట్ అనేది సెల్ ఎప్పుడు చేస్తాం? మార్కెట్ గోయింగ్ అప్ సెల్ ద పుట్. ఓకేనా? సో, మార్కెట్ అనేది మనకి అప్ అయితుంది అని తెలిస్తే నీ ప్రిడిక్షన్ అనేది అప్ అయితుందని నీ ప్రిడిక్షన్ ఉంటే, నువ్వేం చేయాలంటే అప్పుడు ఎయిదర్ వాళ్ళని బై చేయొచ్చు. సో దట్ యూ కెన్ ఎర్న్. అదర్‌వైజ్ నువ్వేం చేయాలా? పుట్‌ని సెల్ చేయాలా. పుట్‌ని సెల్ చేసినా, లేదంటే కాల్‌ని బై చేసినా మార్కెట్ అనేది అప్ అయితుందని నీ ప్రిడిక్షన్ ఉన్నప్పుడు కాల్‌ని బై చేసినా, లేదా పుట్‌ని సెల్ చేసినా ఆహ్, ఎర్న్ చేయొచ్చు మీరు. అదర్‌వైజ్ లేదా మార్కెట్ అనేది డౌన్ ఎళ్తుంది అని తెలిసినప్పుడు పుట్‌ని బై చేసినా, కాల్‌ని సెల్ చేసినా మీరనేది మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కాల్ అనేది ఎప్పుడు బై చేయాలా? మార్కెట్ గోయింగ్ అప్ బై ద కాల్. ఓకే. అంటే పుట్ అనేది ఎప్పుడు బై చేయాలా? మార్కెట్ గోయింగ్ డౌన్ పుట్ ద ద బై ద పుట్. ఓకే. ఇక్కడ చూసుకుంటే కాల్ అనేది ఎప్పుడు సెల్ చేయాలా? మార్కెట్ గోయింగ్ డౌన్ సెల్ ద కాల్. ఓకే. అట్నే ఈ పుట్ అనేది సెల్ ఎప్పుడు చేయాలా? మార్కెట్ గోయింగ్ అప్ సెల్ ద పుట్. ఓకేనా? మీరు చూసుకోండి. మళ్ళా ఒకసారి క్లారిటీగా చూసి అర్థం చేసుకోండి. మీకు అర్థమవుతుంది. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మెనీ పీపుల్స్ బైనే ప్రిఫర్ చేస్తారండి. సెల్‌ని ఎందుకు ప్రిఫర్ చేయరు? చాలామంది బైకే ఎళ్ళిపోతారు. ఎందుకంటే చూడండి సపోజ్ నిఫ్టీ 50 ఒక లాట్ వచ్చేసరికి 75 మనం యాక్చువల్‌గా ట్రేడింగ్ చేసేది ఆప్షన్ ట్రేడింగ్ లాట్స్ ప్రకారం మీకు తెలిసే ఉంటది. ఓకే. ఈ 100 ఒక కాల్ ప్రైస్ అనేది 100 ఉందనుకోండి. 100 ఇంటూ 75 ఏస్తే 7500 బై. ఓకేనా? సీ మనం బై చేయాలి అంటే బై చేయడానికి మన దగ్గర జస్ట్ 7500 ఉంటే మనం బై చేయొచ్చు. ఓకేనా? మ్యా బై చేయొచ్చు. బై చేయడం వల్ల ఏమైతుంది 7500 దగ్గర బై చేయడం వల్ల నీ ప్రిడిక్షన్ ప్రకారం సపోజ్ నీ ప్రిడిక్షన్ ఏంది అప్ అయిద్దని. అప్ అయిద్దని తెలిసిన జస్ట్ నీ ప్రిడిక్షన్ చేసేసి నువ్వు ఒక 100 కాల్స్ ప్రైస్ ఉన్న ఆహ్, కాల్‌ని నువ్వు గాని బై చేస్తే అప్పుడు నువ్వు 7500 పెడతావు. మాక్సిమం లాస్ వచ్చేసరికి నీకు 7500 ఉంటది. అర్థమైందా? మాక్సిమం లాస్ అంటే సపోజ్ ఆహ్, అది ఒకవేళ జీరోకి పడిపోయిందనుకోండి. ఆ కాల్ ప్రైస్ అనేది 100 నుంచి జీరోకి పడిపోతే, ఒకవేళ పడే పాసిబిలిటీ ఉన్నా కూడా మాక్సిమం 100 నుంచి జీరోకే పడిపోద్ది. అంతకన్నా ఎక్కువ పోదు కదా! నీకు మాక్సిమం లాస్ వచ్చేసరికి 7500 ఉంటది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీరు మెయిన్ దీనివల్లే అండి చాలామంది దీనికెళ్ళిపోతున్నారు. ఆప్షన్ బయింగ్‌కి. బై చేయడానికి మెయిన్ రీజన్ ఇది. ప్రాఫిట్ వచ్చేసరికి అన్‌లిమిటెడ్ ఉంటదండి. అన్‌లిమిటెడ్ ఎంతో మనం చేయలేం. ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ లాస్ వచ్చేసరికి లిమిటెడ్. లిమిటెడ్ అంటే అంతే. నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఎంత 7500 సో, పోతే ఇంతే పోయిద్ది. ఇంతకన్నా ఎక్కువేం పోదు నీకు. బట్ లాస్ అనేది లిమిటెడ్. బట్ ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత రావచ్చు వస్తే. ఆ ఒక్క పదానికి చాలామంది భయంకెళ్ళిపోతారు. అనుకున్నంత సింపుల్ కాదు. అలాగా ఎర్న్ చేయడం అలాగా అది లక్ రేర్. ఇయర్లీ వన్స్ లేదా 5 ఇయర్స్‌కి వన్స్ ఏదో అట్లా తగిలిద్ది. దాన్ని ఈ యూట్యూబర్‌లో కొంతమంది హైలైట్ చేస్తారు.
ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ వస్తది. మనం జస్ట్ 7,500 పెట్టినా చాలు మనకి ఆల్‌మోస్ట్ లాక్స్‌లో వస్తది ఆప్షన్ బయింగ్‌లో అని చెప్పేసి లైక్ సమ్ రూమర్స్ లైక్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమైతుందంటే మెనీ పీపుల్స్ ఆహ్, ఆప్షన్ బయింగ్‌ని ప్రిఫర్ చేస్తారు. దట్ టూ ఏందంటే మనకి 7,500 ఉంటే చాలు డైరెక్ట్‌గా ఆప్షన్ బయింగ్‌ని కొనేయొచ్చు అండ్ ట్రేడ్ చేయొచ్చు. బట్ నువ్వు వచ్చేసరికి ఆప్షన్ సెల్లింగ్‌లో నీకు సేమ్ సపోజ్ సేమ్ కాల్ అనేది నువ్వు సెల్ చేయాలి అనుకుంటున్నావు అనుకో. సో, సెల్ చేయాలనుకుంటున్నావు. 100 స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాల్ నువ్వు సెల్ చేయాలి అనుకుంటే, బట్ ఫర్ సెల్లింగ్ బ్రోకర్స్ విల్ ఆస్క్ 75,000 ఫర్ 1 లాట్ ఆఫ్ సెల్లింగ్. ఓకేనా. ద మెయిన్ హియర్ ఈజ్ బ్రోకర్స్ అనేది ఎక్కువ అడుగుతారు. మనం ఓన్లీ ఒక లాటే ఇక్కడ 1 లాటే కొంటున్నాం, ఇక్కడ 1 లాటే కొంటున్నాం. ఇక్కడ కొంటున్నాం, ఇక్కడేమో సెల్ చేస్తున్నాం 1 లాటే. బట్ ఇక్కడ బయ్యింగ్‌లో వచ్చేసరికి ఓన్లీ 7,500 ఉంటే చాలు మనం బై చేయొచ్చు. బట్ ఇక్కడ సెల్లింగ్‌లో నీకు అలా కాదు. 75,000 అప్రాక్సిమేట్‌లీ ఎగ్జాక్ట్‌లీ నాట్ 75,000 బట్ ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ హై అమౌంట్ లైక్ అబోవ్ 50,000 దే విల్ ఆస్క్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వాళ్ళెందుకు అడుగుతున్నారంటే ఇక్కడ చూసుకుంటే ప్రాఫిట్ వచ్చేసరికి అన్‌లిమిటెడ్. మనకు మాక్సిమం ప్రాఫిట్ వస్తే ఈ ఆప్షన్ సెల్లింగ్‌లో ఎంతొస్తదండి? 7,500 వస్తది. బట్ లాస్ అనేది సారీ ప్రాఫిట్ సారీ ప్రాఫిట్ లిమిటెడ్ అన్‌లిమిటెడ్. సో, మీరు చూసుకుంటే మీరు చూసుకుంటే ఆప్షన్ సెల్లింగ్‌లో మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత ఉంటదండి? మాక్సిమం ప్రాఫిట్ మనకొచ్చి 7,500 ఎందుకు? ఈ 100 వద్ద నువ్వు గాని సెల్ చేస్తే అది జీరోకి పడిపోతే నువ్వు 100 వద్ద సెల్ చేసినావు లైక్ 0 ఆర్ 1 వద్ద నువ్వు బై చేసినావనుకోండి. అప్పుడు నీకు మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి 7,500 ఉంటది. సో, ప్రాఫిట్ అనేది లిమిటెడ్‌గా ఉంటదండి. నువ్వు ఈవెన్ 75,000 ఇన్వెస్ట్ చేసి సెల్ చేసినా కూడా నీకు మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి 7,500 అంటే 10%. 10% ఆఫ్ ఇన్వెస్టెడ్ అమౌంట్. బట్ లాస్ వచ్చేసరికి అన్‌లిమిటెడ్‌గా ఉంటది. సో, మెయిన్ ఈ 2 కండిషన్స్ వల్లే మెనీ పీపుల్స్ అనేది హ్మ్, లైక్ ఆప్షన్ బయింగ్‌ని ఎంచుకుంటున్నారు. ఒకటి మన కాడ తక్కువ అమౌంట్ తోటి మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఇంకోటొచ్చేసరికి ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్. సో, ఈ 2 పాయింట్స్ వల్లే మాక్సిమం పీపుల్స్ అనేది ఆప్షన్ బయింగ్‌ని ప్రిఫర్ చేస్తున్నారండి. సో, ఇక్కడొచ్చేసరికి మన ఇన్వెస్ట్‌మెంట్ అమౌంటు ఎక్కువగుంటది. అండ్ లాస్ అనేది అన్‌లిమిటెడ్‌గా ఉంటది. ప్రాఫిట్ అనేది లిమిటెడ్‌గా ఉంటది. సో, ఈ 2 పాయింట్స్ వల్లే మెనీ పీపుల్స్ సెల్లింగ్ అనేది ఎంచుకోరు. అండ్ సెల్లింగ్ అంటే అన్‌లిమిటెడ్ లాస్ అంటారు కదా! అని చెప్పేసి ఎవరు ఎళ్ళిపోరు. బట్ ఆహ్ చూసుకుంటే మాక్సిమం లాస్‌లోనే లైక్ సెల్లింగ్‌లోనే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలుంటాయండి. ఓకేనా. మాక్సిమం లైక్ పాసిబిలిటీస్ ఉంటాయి. దీంట్లో మనం చెప్పలేం. సో, ఇదనేది టైమింగ్ బేస్ ఉంటది. నీకు బయింగ్‌లో కావాలి అంటే టైమింగ్ బేస్‌లో ఉంటది. ఎందుకంటే చూడండి ఎక్స్‌పైరీ డే కల్లా స్ట్రైక్ ప్రైస్ బిలో ఆల్ కాల్స్ ప్రైజెస్ రీచ్ టు జీరో. ఎక్స్‌పైరీ డేలో కల్లా సపోజ్ ఈరోజు ఎక్స్‌పైరీ డే అనుకోండి. ఈరోజు 3:30 లోపు ఈ కాల్స్‌కి సంబంధించిన కాల్ ప్రైజెస్ ఉన్నాయి చూసారా? ఆ స్ట్రైక్ ప్రైస్ కంటే కింద ఉన్న కాల్ ప్రైజెస్ అన్నీ జీరో అయిపోతాయి. సో, అలాగనే ఆ ఎక్స్‌పైరీ డే ఈరోజు 3:30 సపోజ్ ఈరోజు ఎక్స్‌పైరీ డే అయితే ఈరోజు 3:30 లోపు ఎక్స్‌పైరీ డేకి ఈరోజైతే స్ట్రైక్ ప్రైస్ ఉంటది చూసారా? ఆ స్ట్రైక్ ప్రైస్ అబోవ్ ఉన్న ఆల్ పుట్స్ ప్రైజెస్ అనేది రీచ్ టు జీరో. సో, ఈ కాల్ మనం బయింగ్ చేయడం అంటే లైక్ ఇట్స్ లైక్ టైమింగ్ బేస్ అండి. నువ్వు ఈరోజు బై చేసి వెయిట్ చేస్తా ఉంటే నీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. నువ్వు బై చేసిన వెంటనే ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఆ మార్కెట్ అనేది అప్ అయిందంటే యూ విల్ ఎర్న్. అదర్‌వైజ్ యూ విల్ నాట్ ఎర్న్ ఇన్ ద బయింగ్ అండి. ఓకేనా. సో, నెక్స్ట్ స్లైడ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి. ఇది స్ట్రైక్ ప్రైస్ అంటారు. సో, 22 మే ఎక్స్‌పైరీ అనుకోండి. 22 మే ఎక్స్‌పైరీ అయితే ఈరోజు ఎక్స్‌పైరీ అయితే ఈ కిందున్నాయి చూసారా? ఈ స్ట్రైక్ ప్రైస్‌కున్న కిందున్న కాల్ ప్రైజెస్ అన్నీ జీరో అయిపోతాయి 3:30 లోపు. ఈ పుట్ ప్రైజెస్ ఉన్నాయి చూసారా? అబోవ్ ద స్ట్రైక్ ప్రైస్ ఇవన్నీ జీరో అయిపోతాయి. ఓకేనా. సో, మనం సపోజ్ ఈడ 68 ఉంది కదా! ఈరోజు 24,900 సో, మీరు ఈ 24,900
ఉన్న కాల్‌ని బై చేశారనుకోండి. మీరు బై చేసిన వెంటనే అది గాని ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది రీచ్ అయిందంటే మీరు ఎర్న్ చేస్తారు. బట్ ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది ఎప్పటికి నిదానంగా రీచ్ అయిందనుకో లైక్ 3కి 3:30 లోపు రీచ్ అయిందనుకోండి. అప్పటికి ఇదన్నీ జీరో అయిపోతది. అర్థమైందా? మీరు చెప్పాను కదా! ఇక్కడ రూలు ఇది ఎక్స్‌పైరీ డే రోజు ఆహ్, స్ట్రైక్ ప్రైస్ కంటే బిలో ఉన్న ఆల్ కాల్స్ జీరో అయిపోతది. స్ట్రైక్ ప్రైస్ కంటే అబోవ్ ఉన్న ఆల్ పుట్స్ ప్రైస్ అనేది జీరో అయిపోతుంది. అంటే ఇయన్నీ జీరో అయిపోతది. ఇయన్నీ జీరో అయిపోతది. సో, దీనికి అబోవ్ ఉన్న కాల్స్ అండ్ దీనికి బిలో ఉన్న పుట్స్ మాత్రం సమ్ వాల్యూ ఉంటది. అయినా ఇంత వాల్యూ కూడా ఉండదు 3:30కి. ఇది కూడా తగ్గిద్ది వాల్యూ. ఓకేనా? సో, అదండి రియాలిటీ వచ్చేసరికి. అందుకనే మాక్సిమం పీపుల్స్ లైక్ బయ్యిని ప్రిఫర్ చేయడానికి రీజన్ అయితే ఇది. బట్ ఎవరైతే సెల్లింగ్ ప్రిఫర్ చేయాలంటే ప్రాపర్ స్ట్రాటజీ ఉండాల. ఓకేనా? సో, మీరు చూసుకుంటే స్ట్రాటజీస్ సెల్లింగ్‌లోకెళ్తున్నారు అంటే ప్రాపర్ స్ట్రాటజీ ఉండాల. స్ట్రాటజీస్ అంటే మీనింగ్ ఏందంటే, నీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నువ్వు కాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలా. నాకు వస్తే నేను ఇన్వెస్ట్‌మెంట్ మనీ ఇంత. సో, ఇందులో 10% లాస్ వస్తే లాసు లేదా వస్తే ప్రాఫిట్ 10%. సో, ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి నీ చేతిలో ఉండాలి. అర్థమైందా? సో, అటు ప్రాపర్ కాలిక్యులేషన్స్ ఉంటే దాన్ని స్ట్రాటజీ అంటారు. సో, అలాంటి స్ట్రాటజీస్ ఏముంటాయి. సో, ఆ ప్రాపర్ సో మెనీ స్ట్రాటజీస్ ఉన్నాయి. అందులో ఏదైనా మీరు నేర్చుకొని మీకు ఇష్టమొచ్చింది ఆహ్, దాన్ని ఫాలో అయ్యడం వల్ల మీరు స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్‌లో మీరు ఎర్న్ చేయగలరండి. అంతేగాని జస్ట్ ఏదో బయింగ్ చేద్దాం 70 ఉన్నాయి కదా! అని చెప్పేసి బై చేసి ఎర్న్ చేద్దాం అనుకుంటే వస్తాయి. ఈరోజు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. బట్ వన్ డే ఉంటది చూసారా? ఆ వన్ డేలో మొత్తం ఊడ్చుకొని పోతాయండి. అది మటుకు నిజం. సో, ఈ ఈవెన్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఓకేనా? సో, అలా మటుకు ఎంటర్ అవ్వద్దండి. వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ప్రాపర్ స్ట్రాటజీస్, బయింగ్ సింపుల్, తక్కువ అమౌంట్ ఉండొచ్చు, అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటదని చెప్పేసి ఎంటర్ అవ్వడం ఇది చాలా హానికరం అండి. నిజంగా. సో, ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో, ప్రాపర్ స్ట్రాటజీ అనేది మీరు నేర్చుకొని ఆప్షన్ ట్రేడింగ్‌లోకి ఎంటర్ అవ్వండి. అంతేగాని ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ఎంటర్ అయినట్టు పక్కాగా లాస్‌తోనే ఎగ్జిట్ అవుతారు మీరు. ఓకేనా? అంతే ఫ్రెండ్స్ దట్స్ ఇట్. సో, if you have any doubts, so please comment friends. I will reply and I will make videos on your doubts. Okay, so that's it friends. Thank you.